హెల్మెట్ వేసుకో. స్లో లారీ రేస్ పదకనికే కూడా వస్తలేదు. ఎవడు స్లో పోతాడా అని రేస్ పెట్టుకున్నట్టుంది ఇల్లది. అరే జరగండి రా. ఓరి నీ అమ్మ ఇక మొత్తం అవే ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. మన మచ్చ వెయిటర్ రైడ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ విత్ బైక్ వాషింగ్. సో పొద్దునే స్టార్ట్ కాబోతున్నా, ఈలోపు బైక్ వాషింగ్ చేయించేస్తున్నా. యాక్చువల్లీ వర్షం పడి బాగానే తడిసింది, బట్ స్టిల్ ఏంది అంటే కొంచెము మరకలు అవి పడ్డాయి. సో పొద్దునే స్టార్ట్ అయ్యే టైంకి జర అంత సెట్ ఉంది అంటే అలాగే ఉంటుంది. సో వైట్లో వైట్ అయిపోయింది బండి. మన గల్లీ పొరాలు అంతా బండి వచ్చింది, వాషింగ్కి వచ్చింది, కథం. ఇక నాకన్నా ఎక్సైట్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉంది. సో హియర్ ఈస్ మై హైదరాబాద్. సో మనమైతే ఇప్పుడు మార్నింగ్ 4:59 అవుతుంది అండ్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గర ఆగి మన వాళ్ళని కలిసి ఇంకా స్టార్ట్ కాబోతున్నాం. సో జై శ్రీ గణేష, జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే డే 1 స్టార్టెడ్ టు లదాఖ్. అంటే ఇప్పుడు ఈడికి వెళ్ళి మనం సీదా తాడ్బాన్ పోతాం. సో మన వాళ్ళు ఇద్దరు ఆడగలుస్తారు, వాళ్ళిద్దరిని కలిసి ఆడికి వెళ్ళి దేవుని మొక్కుకొని లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో డే 1 యాక్చువల్లీ సియోని టార్గెట్. ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకొంచెం పుల్ చేయొచ్చు, ఆ తర్వాత చూడాలి. కానీ ఇప్పుడైతే రోడ్ ఖాళీ ఉంది. మార్నింగ్ 5 o'clock. ఈ చిల్లరగాలు చూడండి, ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. చెప్రిగాలు నీ హెల్మెట్లు కూడా ఉండవు, అడ్డదిడ్డంగానే పోతారు ముంగట. సో గదే చెప్పేది, హెల్మెట్ వేసుకోండి, జాగ్రత్త రైడ్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్. ఇప్పుడైతే ఫస్ట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా ఎట్లనైనా. సో దాన్ని బట్టి టైం దొరికినప్పుడు సెకండ్ వ్లాగ్స్ అవి కూడా పోస్ట్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్, లాట్స్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్టే ట్యూన్. సో మచ్ వెయిటెడ్ లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ స్టార్టింగ్ మన తాడ్బాన్ హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఈడ నందిగాడు, ఈడనేమో ఈడు. సో 1 బైకు బండి, ఈడ మన బండి. ఇక స్టార్ట్ కాబోతున్నాం. సో స్టే ట్యూన్. సో కామారెడ్డి వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రైట్ నౌ మనమైతే కామారెడ్డి నుంచి క్రాస్ అవుతున్నాం టువర్డ్స్ నిజామాబాద్. మన బ్రేక్ఫాస్ట్ పాయింట్ అన్నమాట. మన హైదరాబాద్ నుంచి మనోడు నాన్ స్టాప్ ఒకటి కొట్టిండు. పేరు బ్రో, నీ పేరేంది? సాయి. సో సాయి ఫ్రమ్ నిజామాబాద్. క్రేజీ కొడుతున్నాడు అసలు బండి. అదే బండి మాకు మా వెనకాల వచ్చేసిండు. ఏదో నార్మల్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకొని ఫుల్ డే రైడ్ కొట్టేస్తుండు. సో లొకేషన్ ఇందల్ వైట్ టోల్ గేట్. ఇప్పుడైతే స్టార్ట్ కాబోతున్నాం. సో స్టే ట్యూన్. హెల్మెట్ వేసుకో. వెల్కమ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో నిజామాబాద్కి అయితే వచ్చేసినాం. మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 480 kilometers అయితే చూపిస్తుంది సియోని. సో ఇక్కడ పక్కన మనకి నియాంత్గాడ్ అయితే పోతున్నాను. బండి అయితే లిటరల్లీ ఒక నెక్స్ట్ లెవెల్ మస్తు కనిపిస్తుంది. హెవీ అండ్ హైట్కి అండ్ పర్సనాలిటీ క్రేజీ ఉన్నాడు. సో ఇది ఒక అందరు వదిలేసిన పెట్రోల్ బంక్ అన్నమాట. పక్కకి ఏదో చిన్న టిఫిన్ సెంటర్ ఏమో ఉంది. అన్ని ఇప్పేసి కూర్చుండి మళ్ళీ అన్నీ వేసుకుంటుండు. పొట్ట లాగ్లో పెడతారా? నేను వద్దురా అంట. కంటెంట్ దొరికింది కడుపుల లోపల కనుక. ఇది ఒరిజినల్, ఇందాక డూప్లికేట్, అది యాక్టింగ్ చేసి. ఓకే, అది చెప్పేస్తలేరా. ఆల్రెడీ గట్టిగా 335 kilometers అయితే క్లాక్ చేసినాం. ఇంకొక 310 ఏమో 310 320 ఉంది చెప్తే చాలు. 1 second 319 kilometers.
బండి జర రెస్ట్ ఇద్దామని. అండ్ సీరియస్లీ బండి అయితే జబర్దస్త్ ఉరుకుతుంది ఏడికైతే ఆడికి. ఇంకా నిన్న ఫైనల్లీ వేయించేసిన. విఆర్ హెల్మెట్, రైడ్ సేఫ్. హెల్మెట్ బొమ్మ వేయిద్దాం అనుకున్నా, టైం దొరకలే. లైట్లు కొన్నా కానీ వేయలేకపోయినా. అండ్ ఫాలో అయితే చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఫైనల్గా అయితే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం. మనకి యాక్చువల్లీ ఇప్పటిదాకానే ఒక చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయినాం. అయితే సడన్గా ఏందబ్బా హైవేల మీద జర బండ్లు అయిపోయి ఉన్నాయని చూస్తే అవి చెక్ పోస్టులు. అండ్ ఈ చెక్ పోస్టులల్లో మేజర్గా చెక్ చేసేది 2 వీలర్ కానీ తక్కువ. 2 వీలర్ చాలా తక్కువ, అసలు నాకు తెలిసినంత అయితే ఇప్పుడు 2 వీలర్ ఆపలే, కాకపోతే 4 వీలర్ చెక్ చేస్తారు. అయితే ఈ 2 వీలర్స్ది ఎట్లా అంటే ఇట్లాంటి హైవేస్ మీద కొంచెం నడిపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే అటు ఇటు 4 వీలర్ పోయిన తర్వాత అటు ఇటు ఏవైతే రోడ్ మార్క్స్ ఉంటాయో కరెక్ట్ మధ్యలో ఎత్తుంటుంది. మిగతా 2 సైడ్స్ గుంతలు ఉంటుంది. మ్యాక్సిమం రోడ్లు అయితే బాగానే ఉండే, కొన్ని ప్లేసెస్లలో ప్యాచ్లు, ఇంకొంచెం గరుకు ఉండే కొన్ని ప్లేస్లలో రోడ్లు, కొన్ని ప్లేస్లలో అయితే గుంతలు. అండ్ ఇక పబ్లిక్ అయితే ఆబ్వియస్లీ ఇక రోడ్ల మీద ఆపుకొని ఇక ఇట్లా నడుస్తూనే ఉంటాయి అవనుకో. కానీ ఓవరాల్గానైతే నాకైతే రోడ్లు అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ ఈడికెళ్ళి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ ఇవన్నీ టచ్ అవుతాయి. సో స్టే ట్యూన్ గైస్. మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు మర్చిపోయినా, యాక్చువల్లీ మెజారిటీ రైడ్ చేసేటప్పుడు కొంచెము మన రైడింగ్తో పాటు పక్కన రైడింగ్ కూడా మనం చేయాల్సి వస్తుంది. అదే పక్కన రైడింగ్ నువ్వు ఎట్లా చేస్తావు భయ్ అంటే బేసికలీ వన్ బాడీ లాంగ్వేజ్ చూసి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో మనోళ్ళు ఇద్దరు ఒక పక్కకి వెళ్ళి పోతురు. సో వాళ్ళు వస్తురు అని చెప్పేసి నేను సైడ్ మిర్రర్లో చూసుకొని ఫస్ట్ వాళ్ళకి సైడ్ ఇచ్చేసిన. ఎక్కువ రిస్క్ చేయొద్దు. సో సేమ్ వే ఒకవేళ హెవీ వెహికల్ ఏదైనా ఫాస్ట్ మూవింగ్ వెహికల్ వెనకలికి వెళ్ళి వస్తుంది అంటే ఫస్ట్ దానికి సైడ్ ఇచ్చేసేది. లేదు నేను అనుకన్నా ఫాస్ట్ కొడతా ఆగమైతా అని చెప్పేసి అస్సలు చేయకూరి. చెప్పినా కదా, మనం ఎంత మంచిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అండ్ రైడింగ్లో మెయిన్ కావాల్సింది పేషెన్స్ అండ్ ఫోకస్ ఆన్ ద రోడ్. ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్గా లేకుండా ప్రాపర్గా రైడ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రైడింగ్ గేర్స్, హెల్మెట్స్, షూస్ ఇవైతే పక్కా. అండ్ బండి చెకప్. బండి మంచిగా ఉంటేనే మనం ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు. బండి చక్కగా లేకపోతే గల్లీ దాటి కూడా బయటికి పోలేము, అది యాద పెట్టుకోరి. సో ఇది మన లదాఖ్ ట్రిప్ గోయింగ్. అండ్ ఆల్మోస్ట్ 40 degrees టెంపరేచర్. బండి అయితే మంచి సాధిస్తుంది. అండ్ ఈ టెంపరేచర్ ఏడవైనా ఈ సేఫ్ ఎక్స్ప్రెస్లుగా అనిపిస్తున్నాయి. సరే మన టెంపరేచర్ గురించి వస్తే ఫుల్ మనకి ఎండ గట్టిగా కొడుతుంది. అయితే మా ప్లాన్ ఏముండే అంటే మధ్యాహ్నం ఆగాలి, తినాలి, గట్టిగా తినాలి, తిని జర పండుకోవాలి. అంటే ఒక 3:30 దాకా వండుకొని జర ఎండ ఎప్పుడైతే తగ్గుతుంటుందో అప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక మాకు చాలా ప్లేసెస్లలో ఎట్లా అంటే ఈడు ఓడు ఆడు ఓనియాడు అన్నట్టు ఈ లారీది స్లో లారీ రేస్ అవుతుంది. సో ఇంకొక 135 kilometers. టైం ఆల్మోస్ట్ 6:23. నాన్ స్టాప్ నడుస్తుంది. ఇప్పుడే ఏమంటారు ఫ్యూయల్ కొట్టించుకున్నాం. ట్యాంక్ ఫుల్ ఉంది. సో దిగాలికి ఇంకా 96 kilometers అయితే ఉంది. సో బ్యాక్ ప్లేట్ మనం చూసిపోయింది అన్ఎక్స్పెక్టెడ్. అంటే లాస్ట్ టైం ఒకసారి పనిచేసి ఇప్పుడు ఇచ్చేసి ఆడు ఆ బ్యాక్ ప్లేట్ పక్కకి అంటే ముందు రాబోతుంది. సో ప్రాజెక్ట్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా పట్టాలి. కొంచెం అట్లాగనే ఉంది కాకుండా
66 కిలోమీటర్స్, 666. అంటే నాకు తెలిసి 800 కిలోమీటర్స్ ఈరోజు అయితే కొట్టేస్తున్నాం. చూడాలి ఇంకా ఏమో కలిగింది యాక్చువల్లీ, ఇంకా అన్నది ఏమైందో తెలియదు. లారీ రేస్ పదకనికే కూడా వస్తలేదు. ఎవడు స్లో పోతాడా అని రేస్ పెట్టుకున్నట్టుంది వీళ్ళది. అరే జరగండ్రా ఓరిని అమ్మ, ఇక మొత్తం అవే ఉన్నాయి. అరే జాగియండ్రా ప్లీజ్ రా. బేసికలీ కొండలు ఎక్కలేవు వాళ్ళు.